నమస్తే, వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి ముదిరాజ్. ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను తన ట్రస్ట్ ద్వారా పరిష్కరిస్తానని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ హామీ. గావ్ చలో కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ పనుల వివరణ. ఆర్మూర్ బల్దియా అవిశ్వాసంలో కుట్ర జరిగిందని ఆరోపణ. ఉన్నత లక్ష్యం విద్యార్థులు ముందుకు సాగాలని సూచన. బల్క సుమన్ పై మండిపడ్డ కాంగ్రెస్ శ్రేణులు. మరిన్ని వార్తలు చూసే ముందు హెడ్లైన్స్ ఫాస్ట్. అవకాశం ఇస్తే జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తా. నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పోచారం తనయుడు. ఉన్నత ఆశయాలను నెరవేర్చేందుకు మంచి అవకాశం. బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ తోనే సాధ్యం. ప్రభుత్వ పాఠశాలలోని సమస్యలను పరిష్కరిస్తా. విద్యార్థులకు హామీ ఇచ్చిన అర్బన్ ఎమ్మెల్యే. బాన్స్వాడ నియోజకవర్గ విస్తృత బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి మాజీ స్పీకర్, బాన్స్వాడ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాసరెడ్డి, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి హాజరయ్యారు. కార్యకర్తలకు పార్టీ యొక్క విధి విధానాలపై పలు సూచనలు చేశారు. కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదన్నారు ఎమ్మెల్యే పోచారం. ఉద్యమ నాయకుడు మాజీ సీఎం కేసీఆర్ పై ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను మాజీ స్పీకర్, బాన్స్వాడ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాసరెడ్డి ఖండించారు. ముఖ్యమంత్రి స్థాయికి తగినట్లు మాట్లాడాలని హితవు పలికారు. బాన్స్వాడ పట్టణంలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యకర్తలకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. అవకాశం వస్తే ఎంపీగా పోటీ చేస్తా అని డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డి అన్నారు. తనకు అధిష్టానం అవకాశం వస్తే జహీరాబాద్ ఎంపీగా పోటీ చేస్తానని డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నియోజకవర్గ కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. కార్యకర్తలు అధైర్యపడొద్దని, అందరికీ అండగా ఉంటామన్నారు. ఎంపీగా పోటీ చేయడానికి తాను దరఖాస్తు పెట్టుకున్నట్లు పోచారం భాస్కర్ రెడ్డి వెల్లడించారు. ప్రజాసేవ చేయడానికి అధిష్టానం తనకు జహీరాబాద్ ఎంపీ టికెట్ ఇస్తే తాను రంగంలో ఉంటానని ఆయన వెల్లడించారు. అదేవిధంగా మన ఎంపీ బీపీ పాటల్ గారు గెలిపించుకున్నాం. ఎప్పుడు కూడా మన బాన్స్వాడ నియోజకవర్గ ప్రజలతోనే, ఓట్లతోనే ఎంపీలు అయితే తప్ప మనము ఇంకొక నియోజకవర్గం ఎంపీ కాకుండా మన నియోజకవర్గం నుంచి కూడా మనం ఎవరైనా ఎంపీ క్యాండిడేట్ అనుకుంటే ఆ ఎంపీ క్యాండిడేట్ మన భాస్కర్ రెడ్డి గారు అంటున్నారు. కాబట్టి తప్పకుండా మీ అందరూ కూడా ఏ విధంగా అయితే పోచారం శ్రీనివాసరెడ్డి గారు గెలిపించుకున్నామో అదేవిధంగా మన పోచారం భాస్కర్ రెడ్డి కూడా ఎంపీ గెలిపించుకున్న బాగుంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఉంటుంది. ఎమ్మెల్యేలను కావాలని మాత్రం కాంగ్రెస్ లో మేము మర్యాదిస్తాం, మేము రెచ్చగొట్టాం, మీకేమో అవగాహన చేయకుండా మమ్మల్ని అవగాహన చేసే పరిస్థితి వస్తే, మమ్మల్ని అవగాహన చేసే పరిస్థితి వస్తే దానికి డబుల్ సమాధానం ఇస్తామని కేసీఆర్ గారి నుంచి ముఖ్యమంత్రి గారు మాట్లాడేటువంటి రెండవ ముండ వ్యక్తులు వారికి సమానమైన కేసీఆర్
హామీలను 420 హామీలు ఇచ్చారు. హామీలు కలుపుకుంటే ఎట్లా ఖర్చులో బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో కెరియర్ కౌన్సిలింగ్ కార్యక్రమం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. పలువురు వక్తలతో నైపుణ్య పరిచయాల పలు కీలక సూచనలు చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిరాజ్ కళాశాలలో బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులకు భవిష్యత్తులో ఉత్తమ ఫలితాలను సాధిస్తూ విదేశాలకు వెళ్లే విద్యార్థులకు మంచి సువర్ణ అవకాశమని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని గిరిరాజ్ కళాశాల ఆడిటోరియంలో BA, BCom విద్యార్థులకు కృష్ణ ప్రసాద్ తో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో BA, BCom విద్యార్థులకు ఉచిత నైపుణ్య శిక్షణ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వ్యక్తిత్వ వికాస నైపుణ్యం పెంపొందించుకునేందుకు గాను 2 రోజులుగా ఈ అవగాహన సదస్సు నిర్వహించారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు శ్రీనివాసరావు తెలిపారు. తన కుమారుడు చదువుకునే సమయంలో 3 లక్షలతో ఒక దేశానికి ప్రయాణం చేశాడని, కానీ ఇప్పుడు 15 దేశాలు తిరిగి అమెరికాలో స్థిరపడ్డారని తెలిపారు. అదే స్ఫూర్తితో మీరు కూడా మంచి నడవడికతో చదువుతూ మంచి మార్కులు సాధిస్తూ విదేశీ ప్రయాణం చేసి మంచి ఉద్యోగాలు సాధించాలన్న లక్ష్యంగా భావిస్తున్నానని శ్రీనివాస్ తెలిపారు. విద్యార్థులు విద్యతో ముందుకు వెళ్లి మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. మంచి ఆశయాలు లక్ష్యాన్ని చేరుకోవాలన్న సంకల్పంతో ముందుకు సాగాలని సూచించారు. అప్పుడే తల్లిదండ్రుల కలలు నెరవేర్చిన వారవుతారు అని పేర్కొన్నారు. విద్యార్థులు వారి ఇష్టానుసారంతో అంచెలంచెలుగా పైకెదగాలని కోరుతున్నానని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క విద్యార్థులు సద్వినియోగం చేసుకుని మంచి ఉద్యోగస్తులుగా 10 మందికి ఉపయోగపడేలా బాధ్యతలు చేపట్టాలని కోరారు. విద్యార్థులకు ఇట్టి అవకాశాన్ని బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని అనుభవం గల కార్పొరేట్ ఇన్స్టిట్యూట్ ట్రైనర్ కృష్ణ ప్రసాద్ చే కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో సంతోష్ స్వామి, శ్రీనివాస్, యామిని తదితర అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. కళాశాలలో గత 2 రోజుల నుండి ఈ యొక్క కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ కన్సల్టెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సహాయ సహకారాలతో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ గిరిరాజ్ గవర్నమెంట్ కళాశాల మరియు అలమ్ని అసోసియేషన్ నిజామాబాద్ గారి సౌజన్యంతో మరి కళాశాలలో గత 2 రోజుల నుండి ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. నిన్న BSc లైఫ్ సైన్స్ మరియు ఫిజికల్ సైన్స్ విద్యార్థులను ఉద్దేశించి మరి ఈ యొక్క గ్లోబల్ ఇంటర్నేషనల్ ట్రైనర్ కృష్ణ ప్రసాద్ గారు వారి యొక్క పిల్లల్లో దాగి ఉన్న యొక్క నైపుణ్యాలను వారికి వెలికి తీస్తూ వారి యొక్క సందేహాలను నివృత్తి చేస్తూ మరి గత 2 రోజుల నుండి వారి ప్రోగ్రాంలో పాల్గొనడం జరుగుతుంది. మరి విద్యార్థులు కూడా చాలా యాక్టివ్గా పాల్గొని మరి వారికి ఉన్న యొక్క డౌట్స్ అన్నీ కూడా క్లారిఫికేషన్ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కూడా BA, BCom విద్యార్థులను ఉద్దేశించి మరి కళాశాలలో 1 గంట నుండి 3 గంటల మధ్యలో ఈ కార్యక్రమాన్ని ఈరోజు కూడా చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే సార్ మరి ఈ యొక్క BCom విద్యార్థులను ఉద్దేశించి కూడా ఈరోజు తన యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించి ఈ యొక్క క్రిటికల్ థింకింగ్ పైన, పర్సనల్ డెవలప్మెంట్ పైన, మరి అదేవిధంగా ఈ యొక్క ఓవరాల్ డెవలప్మెంట్ పైన, రెజ్యూమే పైన, ఈ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ పైన ఇక 9-10 విభాగాలలో మరి సార్కున్న యొక్క అనుభవాన్ని పిల్లలతో పంచుకొని వారి యొక్క సందేహాలను నివృత్తి చేయడం జరిగింది. ఇందులో కార్యక్రమంలో భాగంగా కళాశాల ప్రధానాచార్యులు గౌరవనీయులు శ్రీ పి రామ్మోహన్ రెడ్డి గారు, వైస్ ప్రిన్సిపల్స్ డాక్టర్ రఫీక్ గారు మరియు వై వేణుప్రసాద్ గారు కూడా పాల్గొనడం జరిగింది. ఇందులో ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ నిజామాబాద్ బ్రాంచ్ తరఫున ఈ స్థానిక గిరిరాజా గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో మనము కెరీర్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. శ్రీ కృష్ణప్రసాద్ గారు కార్పొరేట్ ట్రైనర్ అండ్ ఇంటర్నేషనల్ ట్రైనర్ ఆల్సో వెల్ ఎక్స్పీరియన్స్డ్. ఆయనతోటి ఇక్కడ ఉన్నటువంటి సైన్స్ మరియు ఆర్ట్స్ ఫైనల్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు పూర్తి అవగాహన కార్యక్రమం కెరీర్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. మరియు అలానే విద్యార్థుల యొక్క సందేహాలకు పూర్తి స్థాయిలో వాళ్ళకి సమాధానాలు ఇవ్వడం కూడా జరిగింది. ఈ కార్యక్రమం వల్ల విద్యార్థులు ఎంతో ఉపయోగం పొందారు. అది వాళ్ళ క్వశ్చన్స్లోనే అర్థమైంది మాకు. ప్లస్ వారు కానీ మేనేజ్మెంట్ వారు కానీ మమ్మల్ని ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కండక్ట్ చేయమని
పిల్లల భవిష్యత్తు కొరకు ఉపయోగపడే ఇలాంటివి ఇంకా ముందు ముందు కండక్ట్ చేయాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇది మేము మా బ్లూ రిబ్బన్ తరపు నుంచి ఇలాంటి కార్యక్రమాన్ని డిజైన్ చేసి మాకు అందించినటువంటి CEO సంతోష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కాలేజీ మేనేజ్మెంట్ వారికి కూడా మేము అష్యూరెన్స్ ఇస్తున్నాము. ఖచ్చితంగా మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఈ కార్యక్రమం ఇండియాలో సెటిల్ అవ్వాలన్నా అబ్రాడ్లో సెటిల్ అవ్వాలన్నా అందరికీ ఉపయోగపడేటువంటి కార్యక్రమం కాబట్టి దీన్ని ఎంతవరకు వాళ్ళు మాకు దీని ద్వారా వచ్చిన రిఫ్లెక్షన్ ద్వారానే మాకు అర్థమవుతుంది వాళ్ళకి ఎంతో ఉపయోగపడింది. నేను ఎస్పెషల్లీ గవర్నమెంట్ కాలేజ్ ఉన్న విద్యార్థులను ఎంకరేజ్ చేస్తున్నాను. Good evening, this is Krishna Prasad here. I'm corporate trader by profession and I'm very happy for the management for molding the students so well that they were so receptive in the class and at the perceiving end they were wonderful. They asked so many questions, they were so interactive. I'm very happy for that and I personally enjoyed the session and I thank the management for this. Thank you. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాల గురించి అవగాహన కల్పించేందుకు గావ్ చలో అభియాన్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పాల్గొన్నారు. ఇందూర్ పట్టణం దుబ్బా మండలంలో 38 డివిజన్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గావ్ చలో అభియాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మొదట దుబ్బా హైస్కూల్ సందర్శించారు. స్కూల్లో ఉన్న మౌలిక సౌకర్యాలను పరిశీలించడం జరిగింది. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్కూల్లో బెంచీలు, ఫ్యాన్స్, టాయిలెట్స్ సమస్యలు ఉన్నాయని విద్యార్థులు తెలుపగా ఎమ్మెల్యే స్పందిస్తూ తన ట్రస్ట్ ద్వారా సొంత నిధులతో బెంచీలు, ఫ్యాన్స్ ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల సమస్యలపై ఇన్ఛార్జ్ మినిస్టర్తో మాట్లాడి నియోజకవర్గ నిధుల ద్వారా వాటిని త్వరితగతిన పూర్తి అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. అనంతరం డివిజన్లో ఎల్లమ్మ దేవాలయంను స్థానిక నాయకులతో కలిసి దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం దళిత బస్తీలో కుల పెద్ద గంగయ్య ఇంట్లో తేనీటి విందులో పాల్గొని బస్తీ పెద్ద మనుషులతో మాట్లాడి కాలనీలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక బీజేపీ నాయకులతో సమావేశమై కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం తీసుకొచ్చిన అనేక పథకాలను ఇంటింటికి తీసుకుపోవాలని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అర్బన్ నుండి అత్యధిక మెజారిటీ తీసుకురావాలని 1,00,000 ఓట్లు టార్గెట్ పెట్టుకుని కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని సూచించారు. ఇందూరు పార్లమెంట్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించి నరేంద్ర మోడీకి బహుమతిగా ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, మండల అధ్యక్షులు గడ్డం రాజు, కార్పొరేటర్ ప్రవళిక శ్రీధర్ మరియు బీజేపీ నాయకులు రంజిత్, భాస్కర్, శివనూరి, బట్టికిరి ఆనంద్, చింతకాల రాజేందర్, గట్ల గంగాధర్, రామడుగు భగత్ మరియు కార్యకర్తలు, బస్తీవాసులు తదితరులు పాల్గొన్నారు. దుబ్బలోని ప్రభుత్వ ప్రైమరీ హై స్కూల్ పాఠశాలని విజిట్ చేయడం జరిగింది. నిజామాబాద్ అర్బన్లో అతిపెద్ద ప్రభుత్వ పాఠశాల ఇది. ఒకప్పుడు ఒక మోడల్ స్కూల్గా ఉండేది ఇది. ఈరోజు స్ట్రెంత్ వైజ్గా మంచి సంఖ్య ఉన్న వసతులు మాత్రం పూర్తిగా సమస్యల స్కూల్లో ఉన్న అన్నీ కూడా సమస్యలే. ప్రైమరీ 160 మంది ప్రైమరీ స్కూల్లో 50% బాలురు, 50% బాలికలు ఉన్న దీంట్లో ఒకే టాయిలెట్ ఒక్కొక్కరికి, అంటే బాలులకు ఒకటి, బాలికలకు ఒకటి. అదేవిధంగా 450 సుమారు స్ట్రెంత్ ఉన్న హై స్కూల్ పిల్లలకు వారికి అక్కడ కూడా వారికి 2 టాయిలెట్స్. మా బడి మా బస్తీ అనే దాని మీద గత సంవత్సరం క్రితము ప్రభుత్వంకి ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం చేతగాక ప్రజల నుండి డబ్బు వసూలు చేసి ఇక్కడ టాయిలెట్స్ కట్టి ఆ కాంట్రాక్టర్కు డబ్బులు ఇవ్వక అవి తాళాలు వేస్తున్నాయి. ఇక్కడ వాళ్ళ సొమ్మేం కాదది, అవి కూడా మెక్కేసింది. ఇక కిచెను సుమారు ఇంతమందికి అంటే 600 మందికి వన్డే కిచెను, అతి చిన్న కిచెను. ఇక మెనూ ఒక అన్నం పప్పు మాత్రమే. వారంలో 3 రోజులు బాయిల్డ్ ఎగ్ ఇస్తారు. క్లాస్లో అధ్వానమైన పరిస్థితి. ఇక్కడ స్టాఫ్ మాత్రం బాగున్నారు. వారికి దే ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్. కంగ్రాచులేషన్స్ స్టాఫ్ అందరికి కూడా. ఇక్కడ
ఎందుకంటే పిల్లలకు సైన్స్లో కానీ ఇతర యాక్టివిటీస్లో కానీ వాళ్ళు స్టేట్ లెవెల్ వరకు కూడా ఈ స్కూల్ నుంచి వెళ్ళడం జరిగింది. అది వాళ్ళకు ఎటువంటి సౌకర్యాలు లేకున్నా కానీ అధ్యాపకులు కష్టపడి పిల్లలకు ఇక్కడ మంచి మంచి ఉన్నత స్థానాలకు ఎదిగిన ఈ స్కూల్ నుండి స్టూడెంట్స్ ఉన్నారు. ఎందుకంటే ఒక ఇన్స్పిరేషన్ మా స్కూల్ నుంచి గత కొన్ని సంవత్సరాల నుండి సైన్స్ ఫేర్లో కానీ ఇతర యాక్టివిటీస్లో కానీ ముందుకెళ్తూ ఉంటే వీళ్ళు పుషింగ్ ఇస్తూ ఉన్నారు. కానీ వారికి ప్రభుత్వం నుండి సరైన సపోర్ట్ లేదు. క్లాస్ రూమ్లలో బెంచెస్ లేవు, సరిగా ఫ్యాన్లు లేవు, ఇరుకడమైన క్లాస్ రూమ్లు, స్ట్రెంత్ పెరుగుతూ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతలేదు. ఇక్కడ ఒక 100 పైన బెంచీలు రిపేరింగ్ పడి ఉంటే దానికి పట్టించుకునేది లేదు. అసలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ఇటువంటి స్కూల్ పైన దృష్టి పెట్టకుంటే ఇంత టాలెంటెడ్ టీచర్స్ ఉన్నారు, ఇక్కడ స్టూడెంట్స్ గ్రోత్ జరుగుతూ ఉంది. సంవత్సరానికి నామమాత్రపు ఫండ్ రిలీజ్ చేసి అది దేనికి ఉపయోగపడని విధంగా ఆ ఫండ్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. 100 పైన బెంచ్లు మూలకు పడ్డాయి. ఆ బెంచ్లు అన్నిటికి కూడా నా ట్రస్ట్ ద్వారా నేను రిపేర్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇది పూర్తిగా నేను అడాప్ట్ చేసుకోవడం కాదు, నేను కొన్ని పాఠశాలలు విజిట్ చేసేది ఉంది. ఆ డిఓ గారితో నేను రిపోర్ట్ తెప్పించుకున్నా మొత్తం స్కూల్ది. నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ వరకు కూడా ఇద్దరు మిత్రులు కలిసి చెరువు కట్ట వద్దకు వెళ్లారు. కాలకృత్యాలు ముగించుకొని చెరువులోకి వెళ్ళగా ఒక మిత్రుడు చెరువులో మునిగిపోతుండగా మరొక మిత్రుడు కాపాడడానికి ప్రయత్నించి అతను కూడా చెరువులో పడి గల్లంతు జరిగిన ఘటన బీర్కూర్లో చోటు చేసుకుంది. బీర్కూరు మండలం తిమ్మాపూర్ శివారులోని అంకుశ్ గణేష్ చెరువులో ఈ ఘటన చోటు చేసుకుంది. బాలిష్ గణేష్ ఇద్దరు కలిసి ఉదయం సమయంలో ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై చెరువు కట్ట వద్దకు వెళ్లారు. అక్కడ గణేష్ అనే విద్యార్థి కాలకృత్యాలు తీర్చుకుని చెరువులో కడుక్కోవడానికి దిగగా ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. నీటిలో పడిపోయిన గణేష్ ను అభిషేక్ రక్షించడానికి ప్రయత్నించి ఆ యువకుడు కూడా చెరువులో గల్లంతయ్యాడు. ఇంటి నుంచి వెళ్లిన ఇద్దరు ఇంటికి చేరకపోవడంతో సాయంత్రం సమయంలో వారి కుటుంబ సభ్యులు వారి కోసం గాలిస్తుండగా చెరువు కట్ట వద్ద ద్విచక్ర వాహనము చెప్పులను గుర్తించి చెరువులో గల్లంతు అయ్యారని అనుమానం రావడంతో గజయితగాళ్లతో రప్పించి గాలింపు చర్యలు చేపట్టగా ఉదయం మృతదేహాలను వెలికితీసి బాన్స్వాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. నాగరాణి నా పేరు. మా బావ కొడుకు వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి కాలకృత్యాలకు వెళ్ళారు పొద్దున. వాళ్ళ బాబు ఇంకొక బాబు కింద దాంట్లో చెర్ల పడుతూ కడుక్కునే దానికి పోయినప్పుడు కింద పడిపోతుంటే మా బాబు తీయటానికి పోయిండు. ఇద్దరు కూడా అల్లనే గల్లంతయ్యారు. ఇద్దరు చెప్పులు బండి అక్కడనే ఉండడం వల్ల అనుమానాస్పదంగా చెర్ల గాలించింది. నైట్ 11 గంటలకు గణేష్ దొరికాడు. ప్రొద్దుననేమో అభిషేక్ దొరికింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ ప్రెస్ క్లబ్ భవనంలో బీజేపీ పార్టీ 19వ వార్డ్ జీవి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. అవిశ్వాసం వేగిపోవడానికి కుట్ర జరిగిందన్నారు. ఆర్మూర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీవి నరసింహారెడ్డి మాట్లాడుతూ పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాసం వేగిపోయిందని వెలువడిన ప్రకటన వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ఏదైతే చైర్మన్ పండిత్ వినీతా పవన్ మున్సిపల్ కార్యాలయంలో అవినీతి పాల్పడ్డారని మొత్తం 36 కౌన్సిలర్లు ఉండగా దీనిపై గత 2 నెలల కిందట 24 మంది కౌన్సిలర్లు అంతా కలిసి వారి సంతకాలతో చైర్మన్ అవిశ్వాసంపై కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. 24 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం నెగ్గిందన్నారు. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఓటు నమోదు చేసుకోలేదని పేర్కొన్నారు. కేవలం తాను ఎమ్మెల్యే హోదాలోనే హాజరయ్యారన్నారు. కానీ అవిశ్వాసం వేగిపోయిందని ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ప్రకటన రావడం హాస్యాస్పదంగా మారిందన్నారు. తక్షణమే అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఒక్కసారి కూడా మున్సిపల్ కార్యాలయానికి సందర్శించలేదన్నారు. తనకు ఎన్నోసార్లు ఆర్మూర్లో జరుగుతున్న అవినీతిపై ఫిర్యాదు చేసినా గానీ పట్టించుకోలేదని అన్నారు. ఇకనైనా ఆర్మూర్పై దృష్టి పెట్టి అవినీతిని అంతం చేయాలని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కౌన్సిలర్ పాలేపు రాజు, బీజేపీ పట్టణ కార్యదర్శి యోగేందర్ పులి, సీనియర్ నాయకులు కలిగొడ్ గంగాధర్, ప్రకాష్, ఉదయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నిజంగా కూడా ఈ గవర్నమెంట్ మరి 16వ తారీఖు నోటీస్ ఇచ్చినప్పుడు ఎమ్మెల్యే గారికి 29వ నాడు నాకు ఎగ్జిబిషన్ మెంబర్గా దరఖాస్తు పెట్టుకున్నప్పుడు మరి ఈ క్లారిఫికేషన్ మీరు 4వ తారీఖు ముందు తీసుకుంటారా, ఎలక్షన్ అయినాక తీసుకుంటారా? మరి మేము ఈ విషయాన్ని ఇదే ఆర్డీఓ గారిని, కమిషనర్ గారిని, మున్సిపల్ కమిషనర్ గారిని అడగడం జరిగింది. ఫోన్లో మా దగ్గర ఉన్నది. అది ఏమని చెప్పిర్రు, 24 మందే సరిపోతారు అని రాత్రి 11 గంటలకు 3వ తారీఖు నాడు రాత్రి 11 గంటలకు ఆర్డీఓ గారు ఫోన్ చేయడం జరిగింది. 3వ తారీఖు నాడు ఆర్డీఓ గారు ఏదైతే కాల్ లిస్టు చూస్తే దాంట్లో ఫోన్ ఉంటుంది, 11 రికార్డు ఉంటుంది. మాకు 24 మందే సరిపోతారు అని చెప్పడం జరిగింది. 36 మంది సభ్యులు అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఇవన్నీ కుట్రలు చేసి ఇవి చేసి ఏదైతే మేము ఇలా పదే పదే ఈ టీఆర్ఎస్ పాలక వర్గంలో రియల్ ఎస్టేట్ ఆఫీస్గా మార్చిండ్రు, దీని మీద చర్యలు తీసుకోవాలని ఇదే కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు దగ్గరికి వెళ్ళినాము. ఎన్నోసార్లు ప్రతిదీ కూడా మా దగ్గర ట్విట్టర్ ద్వారా ఇలా ప్రతిదీ కూడా ఎవిడెన్స్ ఉన్నది, ఏ కాంప్లైంట్ ఇచ్చినాం అనేది. కానీ ఒక్క రోజు కూడా మొన్నటికి మొన్న హౌస్ నంబర్ల మీద 2014 నుంచి ఇప్పటి వరకు విచారణ జరుపుమని పెడితే మరి అది ఎందుకు పెండింగ్ పెట్టిర్రు? అసలు దీని అందరికీ కారణము ఈ యొక్క టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న ఎమ్మెల్యే మీద ఇవాళ మొత్తం కూడా ప్రజలందరూ కూడా తిరస్కరించి ఎమ్మెల్యేని ఓడించడం జరిగింది జీవన్ రెడ్డి. కానీ మళ్ళా అదే పాలకవర్గం మొత్తం చేసిరు కదా, వీళ్ళే ఇదే చైర్పర్సన్ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ మళ్ళీ వాళ్ళు అధికార పక్షాన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా ఏం చేస్తుందో తెలియదు. కానీ మరి కాంగ్రెస్ పార్టీని, ఎందుకంటే మీరు ఇక్కడ ఉన్న అప్పట్లో కాంగ్రెస్ పార్టీ చెందిన నాయకులు కూడా వాళ్ళు కూడా మున్సిపల్ అవినీతి మీద వాళ్ళు కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి మేము అడుగుతున్నాం ఈరోజు ఈ యొక్క ఆర్మూర్ మున్సిపాలిటీలో ఇవాళ ఏదైతే అవినీతి అక్రమాలు జరిగినాయో ఆ అవినీతి అక్రమాల మీద తక్షణము ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, ముఖ్యంగా మన జిల్లాకు చెందిన ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారిని మేము డిమాండ్ చేస్తున్నాము. మీరు తక్షణం విచారణకు ఆదేశించారు ఆర్మూర్ మున్సిపాలిటీ మీద. ఎందుకంటే కోటాను కోట్ల రూపాయలు ఇవాళ ఒక దినపత్రికలో వచ్చింది, ఏదైతే NH44 హైవేలో సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బల్కా సుమన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైనవి. సుమన్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఖబర్దార్ అని హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి ఉమ్మడి మండలంలో కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గంగాధర్ దేశాయ్, ఎంపీటీసీ కొట్ట మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసిస్తూ కోటగిరి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కోటగిరి కాంగ్రెస్ మండల అధ్యక్షులు షాహిద్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గంగాధర్ దేశాయ్, కొత్తపల్లి ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు వెనిగెల సునీల్ కుమార్, కొత్తపల్లి సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొత్తపల్లి చాగం కృష్ణారెడ్డి, ఎత్తొండ సూర్యకాంత్, ఖాదర్, కప్ప గణేష్, జంగం సాయలు, అబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. కోటగిరి విలేజ్, కోటగిరి మండలంలో మా యొక్క మండల పార్టీ అధ్యక్షులు షాహిద్ గారు, అదేవిధంగా మా గురువు గారైన గంగాధర్ దేశాయ్ వైస్ ప్రెసిడెంట్ గారు, మరియు నాతోటి ఎంపీటీసీలు, విలేజ్ ప్రెసిడెంట్లు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. నిన్నగాక మొన్న ఏదైతే ఒక దళిత బిడ్డ బాల్క సుమన్ మాట్లాడే విధానానికి ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలు నిన్ను చెప్పులతో కొట్టాలా, తన్నాలన్న పరిస్థితికి ఎందుకు తెచ్చుకున్నావో ఒక్కసారి నీకు కొంచెమైనా ఇంకితగా ఉండాలా. నువ్వు వారు చెప్పిన మాటలు విని ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడితే సుమా నీకు ముంగట పుట్టగతులు కూడా ఉంటాయి, నువ్వు కనబడకుండా పోతావు. ఇప్పుడు యావత్ తెలంగాణలో మనిషికొక దళిత బిడ్డలే మనిషికొక చేతేస్తే నువ్వు ఎక్కడ పోతావో నీకు తెలియదు. మీ ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ ఎక్స్ మినిస్టర్ కానీ మీరు కూడా బుద్ధి తెచ్చుకోవాలి, సిగ్గు తెచ్చుకోవాలి. ఈరోజు మీకు ప్రజలు బుద్ధి తెచ్చిర్రు, మీకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పిర్రు. ఇదే సంవత్సరాల మీద ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని ఏం 2 నెలలు కూడా రాలేదు. మీరు అప్పుడే మీ నాయకత్వం టీఆర్ఎస్ నాయకులంతా ఎట్లా సంస్కారం లేని విధంగా మాట్లాడుతున్నారు. సంస్కారం నేర్చుకోలేదా, మీ తల్లిదండ్రులు నేర్పలేదా, మీ తల్లిదండ్రులు నేర్పలేదా? మరి ఈ విధంగా సంస్కారం లేని మాట్లాడితే మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా సహించరు, తప్పకుండా బుద్ధి చెప్తారు.
మరి ఇప్పటికైనా మరి మీరందరూ కేటీఆర్ కానీ నవీపేట్ మండలం నాలేశ్వర్ గ్రామంలో పల్లెకు పోదాంచలో కార్యక్రమం నిర్వహించారు. ప్రభారీగా వచ్చిన నవీపేట్ ఎంపీటీసీ రాధతో కలిసి మండల అధ్యక్షులు త్యాగ సెరిన్ కరపత్రాలు పంపిణీ చేసి పథకాల గురించి గ్రామస్తులకు వివరించారు. బీజేపీ కేంద్ర నాయకత్వం పిలుపు మేరకు నవీపేట్ మండలం నాలేశ్వర్ గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షులు సరీన్ నవీపేట్ ఎంపీటీసీ మైస రాధతో కలిసి పల్లెకు పోదాంచలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఆలయ పూజారులతో సమావేశమై పూజా కార్యక్రమం చేపట్టారు. రైతులతో సమావేశమయ్యారు. పాఠశాల సందర్శన, దళితవాడలో భోజనం, ఉజ్వల సిలిండర్ లబ్ధిదారులు, మహిళా సంఘాలు వారితో మాటమంతి, సీనియర్ నాయకులతో చాయ్ పే చర్చ, బూత్ కమిటీలతో సమీక్ష, కొత్త ఓటర్లను కలవడం, రాత్రికి బస కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు సరీన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాలు 5 నుంచి 8 వరకు జరుగుతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధితో పాటు కేంద్ర పథకాల గురించి ప్రజల్లోకి తీసుకుపోయి ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు. వచ్చిన ప్రవాసికి సహకరిస్తూ బాధ్యత తీసుకున్న ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు గణేష్, సుంకరి రాజు, శ్రీనివాస్, కార్యకర్తలు జగతి సాయిరెడ్డి పాల్గొన్నారు. జంగం కుల గణనపై అవగాహన సదస్సు నిర్వహించాలని జిల్లా జంగమ సమాజము అవగాహన సదస్సు నిర్వహించింది. జంగమ సమాజం యొక్క కుల గణనపై అవగాహన అవసరమన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో స్థానిక వీరభద్రేశ్వర స్వామి దేవాలయంలో జంగమ సమాజం యొక్క కుల గణనపై అవగాహన సదస్సును జిల్లా జంగమ సమాజ అధ్యక్షులు శివకుమార్ అప్ప ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తెలంగాణలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కుల గణన సమీక్షకై చర్యలు చేపట్టిందని, అందుకు గాను రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం మన కుల సంఘం యొక్క సమీక్ష నిర్వహించుకొని దానిని రాష్ట్ర సమాజానికి అందించాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా జంగమ సమాజ సభ్యులు సిద్దిలింగప్ప, చంద్రశేఖర్, పురాణే అజయ్ కుమార్, నర్సింగప్ప, శంకరప్ప, గంగాధర్, మల్లేష్, రవికాంత్, పురాణే దిలీప్, శివ, వివేక్, సూర్యకాంత్, బసవరాజ్, జిల్లాలోని నిజామాబాద్, బోధన్, 6 డివిజన్ల సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం పెట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కొత్తగా ఎన్నుకోబడిన ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు కులాల పరంగా జనగణన రిపోర్ట్ని వాళ్ళు సేకరిస్తున్నారు. అందుకే మనకు రాష్ట్ర కమిటీ నుంచి సూచనలు వచ్చినాయి. ప్రత్యేక జిల్లాలో మన జంగమ సమాజం పట్ల సలహాలు, సూచనలు సేకరించి ఒక రిపోర్ట్ వాళ్ళకు ఇవ్వమని కోరడం జరిగింది. అందుకోసమే ఈ మీటింగ్ ఈరోజు పెట్టడం జరిగింది. సో దానికి సంబంధించిన విషయాలు ఉంటే మీరందరూ మీ యొక్క సలహాలు ఇస్తే, సూచనలు ఇస్తే ఆ రిపోర్ట్ అన్ని రాష్ట్ర కమిటీకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు దాంట్లో మార్పులు చేసి ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది. అదే విషయాన్ని వాళ్ళ క్యాబినెట్లో కానీ అసెంబ్లీలో కానీ చెప్పడం జరుగుతుంది. ఇది మనకు చాలా అవసరం. ఎందుకంటే రాబోయే కాలంలో మనకు ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్నీ మనకు రావాలంటే ఈ కార్యక్రమం మనం ఎంత వీలైతే అంత తొందరగా మనం నివేదిక వాళ్ళకు అందజేయాలి. అలాగే 66% బీసీలు ఉన్నారు. ఓబీసీ రాజ్యాధికారం అనుభవించిన వారు 1% బీహార్లో సందర్శించారు. ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు, రకరకాల అవన్నీ కూడా చూసుకుంటే అవన్నీ కూడా 12%. అంటే 66% ఉన్నటువంటి బీసీలకు పదవులు రావాలి అని అక్కడ రాజకీయంగా ఒక దుమారం లేదు. 2021 సంవత్సరంలోనే దేశ జనాభా గణన జరగాలి. ఉమ్మడి పౌరసత్వం అనేటువంటి టాపిక్ కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం చేత, మరి ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీలు దాన్ని వ్యతిరేకించడం చేత భారతదేశంలో ఉండేటువంటి మెజార్టీ ప్రజలు దాన్ని కూడా, మెజార్టీ ప్రజలు చాలా బలహీనం. భారతదేశంలో మెజార్టీ హిందువులు ఉంటారు కానీ బలహీనం. దేన్ని ప్రొటెక్ట్ చేయరు, ఆపోజ్ చేయరు. ఇంతకు దీని నాయకులు మన సమాజం. దానివల్ల ఏమైపోయిందంటే 2021లో జనాభా గణన అయిపోయింది. ఇప్పుడు కుల గణన అనేటువంటి అంశం బయటకు వచ్చింది. మన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వచ్చిన తర్వాత మన కాంగ్రెస్ ప్రభుత్వము ఇమీడియట్గా రేవంత్ రెడ్డి గారు ఏం చేసిందంటే
మన రాష్ట్రంలో కూడా కులగణన చేస్తాము అనే టాపిక్ తీసుకొచ్చారు. మొన్న 2 రోజుల క్రితం జరిగినటువంటి మంత్రి మండలిలో దాన్ని తీర్మానం చేశారు. రేపు అసెంబ్లీలో దాన్ని చట్టం చేయబోతున్నారు. చర్చ చేసిన తర్వాత దాని జీవో వస్తుంది. ఇప్పుడు కులగణన జరుగుతుంది. ఇది కులగణన ఎందుకు జరుగుతుంది అంటే భారతదేశంలో ఒకటేసారి జరిగింది. ఏదైనా ఇన్ఫర్మేషన్ అవసరమా, దాన్ని అప్డేట్ చేయడానికి మరి ఇంకా ఏం చేయాలా మీరు అంటున్నారు. ఇప్పుడు విద్యావంతులు కూడా మనం మంచిగా ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు, పీజీ చేసిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు, ట్రైన్లు, రకరకాల రిలేషన్స్లో కూడా ఉన్నారు. వాళ్ళని మనం ప్రతి మండలంలో కూడా కనీసం ఒక 4-5 ఊరిని గుర్తించి ప్రతి మండలకు ఒక 5గురికి ఇన్ఛార్జ్లను చేసి ఈ కులగణనను మనం డోర్ టు డోర్ చేయిస్తే బాగుంటుందని ఆలోచన. ఎందుకంటే మనం ఒక ప్రజాపంత నాయకులను రౌడీ షీటర్స్ గా మాట్లాడిన ఖమ్మం సిపి సునీల్ దత్ వ్యాఖ్యలు ఖండించండి అని పిలుపునిచ్చారు. అక్రమ కేసులు బనాయించడంపై నిరసన వ్యక్తం చేశారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అనుచిత వ్యాఖ్యలు, అక్రమ అరెస్టులను ఖండించాలని సిపిఐఎంఎల్ ప్రజాపంత రాష్ట్ర సెక్రటేరియట్ నాయకులు వి ప్రభాకర్ కోరారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్, సిపిఐఎంఎల్ ప్రజాపంత రాష్ట్ర నాయకులు ఆవుల అశోక్, సివై పుల్లయ్య తదితరులు రౌడీ షీటర్స్ అని ప్రకటిస్తూ అక్రమ కేసులు, వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ ఆర్మూర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట సిపిఐఎంఎల్ ప్రజాపంత ఆధ్వర్యంలో ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ ప్రజాపంత ప్రభాకర్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి ప్రజా జీవితంలో ప్రజలే ప్రాణంగా తమ ఉన్నతమైన చదువులు వదులుకొని సమాజమే ధ్యేయంగా సిపిఐఎంఎల్లో ఈ వ్యవస్థ మార్పు కోసం నిరంతరం ప్రజల కోసం, కార్మికుల కోసం పనిచేస్తున్నటువంటి నాయకులను కావాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ మాట్లాడడం చాలా దుర్మార్గమైందన్నారు. దీన్ని ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఖండించాలని అన్నారు. వచ్చిన ప్రజా సమస్యల కోసం నిరంతరం పరిష్కారం కోసం పోరాడేది సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత పార్టీ. ఈ వెలుగులో గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో విద్యార్థి నాయకుడిగా అశోక్ సిపిఐఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ రాష్ట్ర నాయకులు అనేక ఉద్యమాలు చేపట్టి అక్కడున్న విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం కొట్లాడితే ఆనాడు టీడీపీ ప్రభుత్వం నాయకులపైన రౌడీ షీటర్లుగా కేసులు నమోదు చేశారు. ఆ రౌడీ షీటర్లని ప్రజాపంత నాయకులపైన రౌడీ షీటర్లు నమోదు చేయడాన్ని ఆనాటి నుంచి వ్యతిరేకిస్తూ రద్దు చేయాలని మేము టీఆర్ఎస్ పరిపాలనలో కూడా మేము విజ్ఞప్తి చేస్తాం, డిమాండ్ చేస్తాం. అది పెండింగ్లో పెట్టారు, రద్దు చేసినట్లే అని చెప్పేసి కూడా ప్రకటించారు. కానీ నిన్నగాక మొన్న సిపిఐఎంఎల్ ప్రజాపంత మరో 2 విప్లవ గ్రూపులతో కలిసి జాతీయ మహాసభలు నిర్వహించుకుంటున్న సమయంలో ప్రచార నిమిత్తం గోడరాతలు రాస్తా ఉంటే ఒక హోటల్ యజమాని కావాలని విప్లవ ద్రోహిగా, విప్లవ వ్యతిరేకిగా గెలికి కయ్యం పెట్టుకున్నందుకు అతని కంప్లైంట్ పైన అక్కడ సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ ఖమ్మం సునీల్ దత్ అనేవాడు తన వర్గ స్వభావాన్ని చాటుకుంటూ పాత కేసైనా, రద్దు చేయబడుతున్న కేసైనా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రజానాయకులను, మాజీ పీడీఎస్ నాయకులైనటువంటి అశోక్ను, అట్లాగే సివై పుల్లయ్య పైన రౌడీ షీటర్ అని చెప్పేసి అక్కడ ప్రకటన చేసి వాళ్ళని అరెస్ట్ చేయడానికి పూనుకుంటా ఉన్నాడు. ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటి చర్య. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా ప్రజా సమస్యలపై మాట్లాడేటటువంటి వాళ్ళని, అది భావజాలం కలిగినటువంటి ఒక మద్దతు భావజాలం కలిగినటువంటి సునీల్ దత్ ఈ ప్రజానాయకులని అరెస్ట్ చేయడానికి వాళ్ళని దుష్ప్రచారం చేస్తున్నారు. వెంటనే బేషరతుగా వాళ్ళపై పెట్టినటువంటి కేసుల్ని రెడ్డి సంక్షేమ సంఘం 369 తరపున నిజామాబాద్ పట్టణ 4వ పోలీస్ స్టేషన్ ఎస్ఐకి చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్ పై కంప్లైంట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఫిర్యాదు చేశామన్నారు. మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్ వ్యాఖ్యలు రెడ్డి కుటుంబాల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. చెప్పుతో కొడతామని అనడం కరెక్ట్ కాదని రెడ్డి సంఘాల తరపున కోరడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు నాగిరెడ్డి మాట్లాడుతూ తక్షణమే ఆయనపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధముగా బహిరంగ సభలో వ్యాఖ్యానించడంపై ఆయన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు విజయేందర్ రెడ్డి,
అధ్యక్షులు గుడిపల్లి నాగిరెడ్డి, ఉపాధ్యక్షులు గాధారి సంజీవరెడ్డి, ల్యాబ్ గంగారెడ్డి, శాతవాహన గంగారెడ్డి, సహాయ కార్యదర్శి జితేందర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు రవీందర్ రెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిజామాబాద్ జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్నే ఈ విధమైన పురుష పదజాలంతో మాట్లాడుతూ చెప్పు చూపిస్తూ అహంకారంతో కూడిన మాటలు మాట్లాడుతున్నందుకు మేము రెడ్డి సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇదివరకే నిజామాబాద్లో గల 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇట్టి విషయంలో ఎస్ఐ గారు కూడా సానుకూలంగా స్పందించి ఇదివరకే కేసు అయింది. మా సిఐ గారితో పై అధికారులతో మాట్లాడి మేము కూడా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఇట్టి విషయంలో బాల్క సుమన్ గారికి తగిన శిక్ష పడేలా చూడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. జై రెడ్డి. నిజామాబాద్ నగర శివారులోని బోర్గం వద్ద రేయాన్స్ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ ను ప్రారంభిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్వాహకులు మాట్లాడుతూ జేఎన్టీఈ సిఎస్టీ భారత ప్రభుత్వ గుర్తింపుతో ఈ నెల 8న దీన్ని ప్రారంభిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి విశిష్ట అతిథులుగా ఖాళీ హాజరవుతారని చెప్పారు. జగన్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఫ్రమ్ రేయాన్స్ కాలేజ్. ఈరోజు మీ ముందున్న సందర్భం ఏంటి అంటే రేపు మాది ప్రారంభోత్సవం ఉంది కాలేజ్ది, రేయాన్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ముఖ్య అతిథిగా గ్రేట్ ఖాళీ వస్తున్నాడు, WWE రెజ్లర్ ఛాంపియన్. అండ్ అదేవిధంగా ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారు కూడా విచ్చేయనున్నారు. వారితో పాటు మీరందరూ కూడా విచ్చేసి కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేస్తారని నా యొక్క మనవి. అదేవిధంగా కోర్సు గురించి, కాలేజ్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క విద్యార్థికి ఈ హోటల్ మేనేజ్మెంట్ అనే కోర్స్ అందే విధంగా ఇది ఒక ప్లాన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క కోర్సులో ఉన్నటువంటి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ని అందరికీ ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇచ్చి అందరికీ నేర్పించే విధంగా ప్లాన్ చేశాము. ఈ విద్యని అందరూ ఉపయోగించుకొని వాళ్ళ. గుడ్ మార్నింగ్, నేను మహేందర్ని. నేను రియాన్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ నుంచి వచ్చాను. రేపు గ్రాండ్ ఓపెనింగ్ ఉన్నది, అందరూ రాగలరు. మన చీఫ్ గెస్ట్ ది గ్రేట్ ఖాళీ అండ్ మన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు కూడా ఇన్విటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అందరూ వచ్చి సక్సెస్ చేయాలని, ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. సారు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇంకా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అవకాశం ఇస్తే జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తా, నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పోచారం తనయుడు. ఉన్నత ఆశయాలను నెరవేర్చేందుకు మంచి అవకాశం, బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ తోనే సాధ్యం. ప్రభుత్వ పాఠశాలలోని సమస్యలను పరిష్కరిస్తా, విద్యార్థులకు హామీ ఇచ్చిన అర్బన్ ఎమ్మెల్యే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.